కేవలం స్ట్రెస్ వల్ల మీకు హార్ట్ అటాక్ అనేది వస్తుందా? లెట్స్ డిస్కస్. నేను మీ డాక్టర్ పేర్ల హర్షతేజ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఖమ్మం. 2 ఉదంతాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఆయనకు అలవాట్లు లేవు, బీపీ షుగర్ లేవు, వెజిటేరియన్ డైట్ తింటాడు, ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయనకి బిజినెస్లో లాస్ వచ్చింది. ఆ రాత్రి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. కానీ యాంజియోగ్రామ్ నార్మల్. అలానే ఒక మిడిల్ ఏజ్ లేడీ, ఏమీ అలవాట్లు లేవు, డైలీ పనిచేస్తుంది, హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ ఉంది. సడన్గా ఆమె భర్త ఆ రోజు మార్నింగ్ చనిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నైట్ ఆమె కూడా స్ట్రోక్ వచ్చింది. ఈసీజీ, ఎక్కో, ట్రోపోనిన్ అన్నిట్లో పాజిటివ్ ఉంది, కానీ యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంది. మరి దీన్ని ఏమంటారు? బ్లాక్ లేదు యాంజియోగ్రామ్లో. దీన్నే స్ట్రెస్ కార్డియోమయోపతి అంటారు. అంటే మీకు బ్లాక్ లేకపోయినా తీవ్రమైన స్ట్రెస్కి గురైనప్పుడు హార్ట్ అనేది తీవ్ర సంకోచానికి గురై మీకు హార్ట్ అటాక్లో ఎలా అయితే ప్రాబ్లం అనేది వస్తుందో సిమిలర్ ప్రాబ్లం బ్లాక్ లేకుండా వచ్చి మీ హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ వీ నీడ్ టు ఎవాల్యుయేట్. ఈ విధంగా మనం కేసెస్ ఈ మధ్యన బాగా చూస్తున్నాం. సో డోంట్ బీ స్ట్రెస్ఫుల్, లివ్ ఎ లాంగ్ హెల్దీ లైఫ్. మీరు కనుక స్ట్రెస్లో ఉంటే డెఫినెట్లీ సీక్ హెల్ప్. థ్యాంక్ యూ.